విలువైన ప్రాణాలు, మన భారతీయుల ప్రాణాలని ఈ ఉగ్రవాదులు పట్టున పెట్టుకున్నారు. దీనికి మేము కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని మేము చెప్తున్నాం. జరిగింది చాలా మహావిషాదం. జరిగిన తర్వాత దేశంలోని అన్ని రాజకీయ పక్షాలని సమావేశపరిచి వాళ్ళందరినీ కూడా సహకారం అడగాలి. కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు, సహకారం అడగలేదు. సరికదా ప్రతిపక్షాలకు కానీ పార్లమెంట్లో ఉన్న పక్షాలకు కానీ ఎక్కడికి ఎవరిని పిలవకుండా తన బీజేపీకి సంబంధించిన మంత్రులు మాత్రమే పిలిచి, ముఖ్యమంత్రులు పిలిచి మీటింగ్ జరిగి పంపించాడు ఈ మోదీ గారు. పార్లమెంట్ సమావేశం వేయాలి, వేసి చర్చించాలి. చాలా జాతీయ సమస్య ఇది. మోడీ సమస్య కాదు, బీజేపీ సమస్య కాదు. కానీ తర్వాత జరిగిన పరిణామాల్లో మన దేశంలో మనందరూ కూడా చాలా ఆనందపడాల్సింది ఏంటంటే 26 మందిని పట్టున పెట్టుకుంది ఒక విషాదం జరిగిన తర్వాత మన దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఏకోన్ముఖంగా కులాలని, మతాలని, ప్రాంతాలని, భాషలని పక్కన పెట్టి ఐక్యంగా ఉగ్రవాదాన్ని ఖండించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేయి కలిపారు. యావత్ భారతం అంతా కూడా ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మేము ఉంటాం, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోండి, కేంద్ర ప్రభుత్వానికి మా మద్దతు ఉంటుందని కూడా ప్రజలు చెప్పారు. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించాల. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులకి మత విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం ప్రయత్నించింది. హిందూ ముస్లిం అనే పేరుతో రెచ్చగొట్టడం కోసం ప్రయత్నించింది. కానీ మన భారతదేశంలో అట్లాంటి ఉగ్రవాదుల యొక్క దుశ్చర్యలు, వాళ్ళ యొక్క దుష్ట వ్యూహాలు ఇక్కడ పనికి రాలేదు. కానీ బాధ్యత కలిగిన బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది, దాని మంత్రులు ఏం చేశారు, దేశవ్యాప్తంగా దీన్ని ఒక మత సమస్యగా ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేశారు. హిందూ ముస్లిం అనే సమస్యని ఇంకా దీన్ని చిత్రీకరించాలని ప్రయత్నం చేశారు. ముస్లింలు మతోన్మాదులు కాదు, ముస్లింలు ఉగ్రవాదులు కాదు. మన దేశంలో ఉన్న ముస్లింలు చేసింది కాదు ఇది, పక్కన పాకిస్తాన్ నుంచి చేసిన దుశ్చర్య ఇది. లేకపోతే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నుంచి వచ్చిన ఉగ్రవాదుల చర్య ఇది. దాని మీద నివారణ తీసుకోకుండా దేశాల్లో ప్రజల మధ్యన అనైక్యతని, ప్రజల మధ్యన విచ్ఛిన్నతని తీసుకొచ్చే దానికోసం బీజేపీ నాయకులు చాలా విచ్ఛిన్నకరమైన ఉపన్యాసాలు, వ్యాఖ్యానాలు చేస్తే కేంద్ర హోంశాఖ మంత్రి కానీ ప్రధానమంత్రి కానీ మాట మాట్లాడలేదు, గదువు చెప్పలేదు. మధ్యప్రదేశ్ మంత్రులు ఇద్దరు చాలా అహంకారంగా, చాలా దుర్మార్గంగా మాట్లాడారు. ఒకరైతే ఏమన్నారంటే ఈ ఆపరేషన్ సింధూర్ అనేది మా ప్రధానమంత్రి గారు చేశారు, చాలా గొప్ప కార్యక్రమం ఇది. పాకిస్తాన్